తన గొంతులో ఊపిరి ఉన్నంత వరకు రేపల్లె నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో కల్తీ మద్యం కారణంగా మరణాలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం కనగాల, అరేపల్లి, తూర్పుపాలెం గ్రామాల్లోని ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్ కు తమ ఓటుతో ప్రజలు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. సైకో సీఎంను గద్దె దింపాలన్నారు. రాష్ట్రానికి చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి అవసరం ఎంతైనా ఉందన్నారు. ₹60 ఉండేది ₹200 అది కూడా నకిలీ మద్యం. ప్రతి ఊర్లో కూడా కిడ్నీలు, లివర్లు పోయి మా మహిళా తల్లులు మాంగళ్యం పోయే దిశగా. ఎందుకంటే ఈ మా సోదరులందరూ కూడా ఈ నకిలీ మద్యం తాగి వారి యొక్క కిడ్నీ, లివర్లు పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అంటే కేవలం మనుషుల ప్రాణాలు పోయినా పర్లేదు, కేవలం నాకు ధనం కావాలనే దాహంతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా అని అడుగుతా ఉన్నాను. ఈ ముఖ్యమంత్రి తరిమేసే టైం వచ్చింది. మే 13న మీరందరూ కూడా పెద్ద ఎత్తున పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్లి 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుకు ఓటు వేసి, ఒకటి నాకు, మీ కుటుంబ సభ్యుడైనటువంటి సత్యప్రసాద్ అనగాని ఎవరైతే గతంలో ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం 2014-19 ఎంతో కృషి చేశారు. ఈ మెయిన్ రోడ్డు కూడా బ్రహ్మాండంగా వచ్చే సగంలో ఆపేసినటువంటి ఘనత ఈ యొక్క సైకో పరిపాలనది. రాష్ట్రాన్ని మనం నిర్మించుకుందాం, మన అమరావతిని మనం మళ్ళా నిర్మించుకుందాం, మన పోలవరాన్ని మళ్ళా నిర్మించుకుందాం, యువతకి మంచి ఉపాధి కల్పించే కొత్త ప్రాజెక్టులు తీసుకొద్దాం. మనం గతంలో చూసాం, ఒక విజన్ తో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ని సృష్టించారు. ఈ రోజు మన పిల్లలు ఎంతో మంది అక్కడ పనిచేస్తా ఉన్నారు, ఉపాధి కలిగింది. కానీ ఆంధ్రప్రదేశ్ లో 2019 తర్వాత ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు కూడా నూతనంగా వచ్చినట్టు దాఖలాలు లేవు. ఉన్నటువంటివి కూడా వెనక్కి పారిపోయాయి.